నువ్వు ఎన్ని హాస్పిటల్ పెడతావు, ఎన్ని పరిశ్రమలు పెడతావు, ఎన్ని విమానాలు పెడతావు, ఎన్ని రైళ్లు ఎన్ని బస్సులు పెడతావు అంటే ప్రైవేటు అయితే గనక. ఇవన్నీ ఎవరిష్టం వాళ్ళది. నీ దగ్గర డబ్బులున్న కొద్దీ నువ్వు వ్యాపారం చేయొచ్చు. ఇక వాటికి కూడా లిమిట్ పెట్టాలా? ఇది ఇప్పుడు తేల్చాల్సిన అంశం. ఇండిగో నేర్పిన పాఠం. ఒక్కో సంస్థ 10% మించి విమానాలు పెట్టకూడదంటేనేమో డబ్బులున్నోడు పెట్టకపోతే ఎవడు పెడతాడంటారు. అలాగని చెప్పి పూర్తి స్వేచ్ఛనిస్తేనేమో ఇండిగోలాగా మారుతుంది. 74% విమానాలు ఇండిగోయే ఉన్నాయి భారతదేశంలో. 16% అనుకుంటా ఎయిర్ ఇండియా కానీ మిగతాయి ఉన్నటువంటిది. మిగతాది ఒక్కోటి 4%, 5% ఉన్నాయి. మొనోపోలీ అయిపోయింది ఇండిగో. మొనోపోలీ అయితే ప్రభుత్వాన్ని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టాలి, లేదా ప్రభుత్వ నిబంధనలు కూడా పట్టించుకోమన్న అహంకారాన్ని ప్రదర్శిస్తున్నది ఇండిగో. చివరికి డీజీసీఏ నిబంధనల్ని 2 ఏళ్లైనా కూడా అమలు చేయకుండా ప్రభుత్వం చేతనే ఆ రూల్స్ మార్పించి చివరికి ఆ సిబ్బంది మీద మానసిక ఒత్తిడి సృష్టించి విపరీతమైన పని ఒత్తిడితో వాళ్ళు అనారోగ్యాల పాలయ్యేలా చేసుకొస్తుంది. ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు ఎవరిది బాధ్యత అన్నదే నేను నేషనల్ మీడియా అంతా నిలదీస్తుంది. ఇండిగో నేర్పుతున్న పాఠం ఏంటంటే ప్రభుత్వ ప్రైవేటు పార్టిసిపేషన్ 2 ఉండాల్సిందే. మిశ్రమ ఎకానమీ మంది, అది కరెక్ట్గా ఉండాలి. ప్రభుత్వం కూడా సరైన పోటీదారుగా ఉండి తీరాలి. అలాగే ప్రైవేట్ సంస్థల్ని ఎక్కువ స్థాయిలో ప్రోత్సహించాలి. అప్పుడు కానీ మొనోటమీ లేదా మొనోపోలీ ఆగదు అన్నటువంటి సంకేతం ఇచ్చినట్టు అవుతుంది.